ఒక వ్యక్తితో దేవుడు చేసిన ప్రమాణాన్ని దావీదు ఎంత నమ్మాడు. నేనంట, నువ్వు రాజు అవుతావని చెప్పిన తర్వాత దావీదు రాజు అయ్యాడా? కష్టాలు ప్రారంభమై అరణ్య పాలైపోయాడా? సింహాసనం మీద కూర్చున్నాడా? అడవిలో కూర్చున్నాడా? చెప్పాలి. మరి చేసిన వాగ్దానం నెరవేరిందా? అప్పటికి నెరవేరలా. కానీ దావీదు విశ్వాసం ఏంటో తెలుసా? మాట ఇచ్చిన వాడు తప్పకుండా నా బ్రతుకులో నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు నెరవేరకపోవచ్చు, ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, దావీదులాగా తరమబడుతున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఒకటైతే నీ జీవితంలో జరిగేది మరొకటిగా ఉందేమో. ఆశీర్వాద కారకుడిగా నియమించకపోతే పోయాడయ్యా, ఆశీర్వాదానికి వారసుడిగా చేయకపోయాడయ్యా. కనీసం ఈ చిన్న బ్రతుకును ఆశీర్వదిస్తే చాలు కదా అని ఆశపడితే ఆశీర్వాదం కాదు కదా, బ్రతుకు శాపమై తరమబడుతున్నానయ్యా. ఇంతేనా నాకు దేవుడు వాగ్దానం చేసింది అని నెరవేరలేదని పొరపాటును కృంగిపోకు. ఒక రోజు వస్తుంది, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. తప్పకుండా ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నా భక్తిని బట్టి నా పిల్లలను తప్పకుండా కనికరిస్తాడు. నా భక్తిని బట్టి నా మనమ సంతానాన్ని తప్పకుండా కనికరిస్తాడు. ఒకవేళ మీలో ఏమన్నా